దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతా చాలా హడావిడిగా ఉన్నాం. దేంట్లో చెప్పండి? పండగ కదా, క్రిస్టమస్. క్రిస్టమస్ అంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తును ఆరాధించుట. ఇదొక్కటి చేయట్లేదు మనం, మిగతావన్నీ చేస్తున్నాం. చెప్పండి, ఇదొక్కటే చేయట్లే, మిగతా అన్నీ చేస్తున్నాం. మిగతా అన్నీ ఒకెత్తు అయితే అర్థమవుతుందా? ఆరాధన ఒకెత్తు. మిగతావన్నీ నీకు తృప్తినిస్తే ఆరాధన మాత్రము పరలోకాన్ని కిందికి దింపుతుంది. రెండు చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏది ప్రాముఖ్యం? నా తృప్త, దేవుని తృప్త? నా ఆశ, దేవుని ఆశ. ఎందుకు వచ్చాడు యేసయ్య ఈ లోకానికి? వెలుగునివ్వడానికి వచ్చాడు. చెప్పండి. అనేక మారులు వెలుగు గురించిన మాటలు విన్నాం. శుక్రవారము ఉదయము నేను ధ్యానము చేయుచుండగా దేవుడు ఒక వ్యక్తి జీవితములో 4 రకములైన వెలుగును చూపించాడు. ఏంటంట? ఒక వ్యక్తి జీవితంలో 4 రకములైన వెలుగు. ఈ క్రైస్తవ స్థితిలో ఉన్న నీవు నేను, దేవునిని ఆరాధిస్తున్న నీవు నేను, ఆ 4టిల్లో ఎక్కడో ఉన్నాం. ఒకవేళ 4వ దానిలో నీవు ఉంటే నీ అంత శ్రేష్టమైన వారు ఈ భూమి మీద ఎవరు లేరు. 1 ఉన్నా వేస్టే, 2 ఉన్నా వేస్టే, 3 ఉన్నా వేస్టే. ఏది ఉండాలంట? 4వది. ఎవరు ఆ వ్యక్తి అని ఆలోచిస్తే పేతురు. చెప్పండి, ఎవరు? పేతురు జీవితంలో 4 రకములైన వెలుగు. ఎన్ని వెలుగులు? 4 రకములైన వెలుగులు. గుర్తుపెట్టుకోండి. ఆ వెలుగులేంటో ఈరోజు మనం చూద్దాం. ఈ 2వ ఆదివారమైన దేవుని కొరకు మనం వెలిగించబడకపోతే బెటర్ క్రైస్తత్వాన్ని విడిచిపెట్టడం. ప్రియ సహోదరి, సహోదరుడా, కారణం ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడు అంటే చీకటిలో ఉన్న నిన్ను నన్ను వెలిగించడానికే వచ్చాడు. ఆ వెలుగుకు నువ్వు పాత్రుడవు, పాత్రురాలవు కాకపోతే బెటర్ టు లివ్ క్రిస్టియానిటీ అండ్ లివ్ ఇన్ ద వరల్డ్. నీవు అలా వెలిగించబడకపోతే మంచి మాట ఏంటంటే నువ్వు క్రైస్తత్వాన్నే విడిచిపెట్టి లోకములో కలిసిపోయే అంత ఉత్తమమైన పని మరొకటి ఉండదు. క్రైస్తవుడంటే వెలుగు. దేవుడు అంటున్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను గనుక మీరును ఈ లోకమునకు వెలుగై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు జీవితంలో 4 రకాల వెలుగులు. ఈరోజు మన అంశం ఏంటో చెప్పండి? పేతురు జీవితంలో 4 రకాల వెలుగులు. ఇప్పుడు పేతురు గారి పేరు ప్రక్కకు పెట్టి అక్కడ ఎవరి పేరు పెట్టుకోవాలో తెలుసా? నా పేరు పెట్టుకోవాలి. మనోహర్ జీవితంలో 4 రకాల వెలుగులు. చెప్పండి. ఇప్పుడు మీరు కూడా స్పష్టంగా మాట్లాడండి, తెలుగు భాషే కదా. మిమ్మల్ని ఏమో కన్నడలోనో, మలయాళంలోనో, హిందీలోనో, ఇంగ్లీష్లో మాట్లాడమంటలే. పేతురు గారిని తీసేసి ఎవరిని పెట్టుకోవాలా? చెప్పండి మరి. ఇప్పుడు నా గురించి నేను చెప్తా, తర్వాత మీరు చెప్పండి. అర్థమైందా? మనోహర్ జీవితంలో 4 రకముల వెలుగులు నేను చెప్పా. ఇప్పుడు మీరు చెప్పండి కదా. ఎన్ని రకాలు? మొట్టమొదటి రకం ఏంటి?
బహుశా ఇంతవరకు మీరు ఎప్పుడు వినిండరు, ఎవరు చెప్పిండరు. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈరోజు సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి వెలుగు అడపా దడపా వెలుగు. చెప్పండి. అడపా దడప అంటే ఎలిగి ఎలగక, వచ్చి రాక, చేసి చెయ్యక. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వెలుగేంటి? ఇప్పుడు ప్రస్తుతము మనం ఆ ఫస్ట్ వెలుగులోనే ఉన్నామేమో ఒక్కసారి పరిశీలించుకో. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము చెట్టుకో పుట్టకో రాయికో కాదు. దేవుని వాక్యము ఎవరి కొరకురా అంటే మానవులమైన నా కొరకు, మన కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము అద్దము లాంటిది. అద్దం ఏం చేస్తుందంటే నీ బ్రతుకును బట్టుబయలు చేస్తుంది. కనుక దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు, దేవుని మాట నువ్వు వింటున్నప్పుడు ఎక్కడ సరిచేయబడాలో, ఎక్కడ మారు మనసు పొందాలో, ఎక్కడ నీ స్థితిని మార్చుకోవాలో, ఎక్కడ అంతటిని మారి క్రీస్తునే నీ వెలుగుగా చేసుకోవాలో దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. కనుక ఇవ్వబడిన సమయములో నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకున్నంత ఉత్తమమైన పని ఇంకొకటి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసుపత్రికి వచ్చినా నీ రోగము తగ్గకపోతే ఎవడు ఏమీ చేయలేడు. ప్రపంచంలో ఉన్న అతి ఖరీదైన మందులు నీకు ఇస్తున్నా నీ వ్యాధి నయము కాకపోతే ఎవడు ఏమీ చేయలేడు. కనుక ఈ ప్రపంచంలో అతి ఖరీదై కానీ ఉచితముగా పంపబడిన మందేంటో తెలుసా? దేవుని వాక్యము. చెప్పులు కొడుతూ గట్టిగా దేవాతి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. భక్తులు అంటున్నాడు, నీ వాక్యము వెళ్ళుటగట తోడనే నాకు వెలుగు కలిగెను. ఆ వెలుగు నాకు స్వస్థతనిస్తుంది, ఆ వెలుగు నాకు నెమ్మదినిస్తుంది, ఆ వెలుగు నా జీవితంలో గొప్ప కార్యసిద్ధిని చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మొట్టమొదటి వెలుగు పేరు ఏం పేరు? అడప దడప వెలుగు. అంటే సగం సగం. చెప్పండి. సగం సగం. వచ్చి రాక, వేసి వెయ్యక, ఇచ్చి ఇవ్వక. ఏ వెలుగు అంటే ఇది? అడప దడప వెలుగు. మత్తయి సువార్త 14వ అధ్యాయం. అందరూ కూడా మీ పరిశుద్ధ లేఖనాలు తీసుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనము నుండి 31వ వచనం వరకు మనం చదివితే మీకు అర్థమవుతుందా? మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనము నుండి 31వ వచనం వరకు ఏం జరుగుతుంది ఇక్కడ నేను చెప్పేస్తా, చూడండి. దేవునికి స్తోత్రం. ఏ సందర్భం ఇది? యేసయ్య నీటి మీద నడిచిన సందర్భం. చెప్పండి. జీసస్ వాక్స్ ఆన్ ద వాటర్. पानी का ऊपर परमेश्वर क्या किया? क्या किया? వాక్ కియా అంట. ఏం చేశాడు? ఆ నీటి మీద దేవుడు పైదల్ చలాయా. దేవునికి స్తోత్రం. ఆ నీటి మీద దేవుడు ఏం చేశాడు? నడిచి వచ్చాడు. ఇక్కడ జరిగిన విశేషం ఏంటంటే శిష్యులందరూ ప్రార్థన ముగించుకుని ఇంకో దరికి వెళ్ళాలని ప్రయాణమయ్యారు. ఏమయ్యారు? ప్రయాణమయ్యారు. 4 గంటల సమీపంలో యేసయ్య వారిని దర్శించాడు. దేవునికి స్తోత్రం. 25వ వచనం చన్నాను కదా. 4వ గంటలో దేవుడు ఏం చేశాడు? వారిని దర్శించక అప్పుడు ఏం జరిగిందంటే తెలుసా? ఓడలో ఉన్న వారందరూ దయ్యం 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 అని భయపడ్డారు. దేవుడు అన్నాడు, ఒరే నేను దయ్యాన్ని కాదు, మీరు ఆరాధిస్తున్న
యేసును నేనే అని అన్నారు. చాలా ధైర్యం తెచ్చుకున్నారు. ఈ లోపల 12 మంది శిష్యులలో ఒకడు దుడుకు కలిగిన వాడు ఉన్నాడంట. ఎవరో తెలుసా? ఆయన పేతురు. ప్రతి దానిలో నేను ముందుండాలి, ప్రతి దానిలో నేనే చెయ్యాలి అని దుడుకు పేతురు. పుసుకుమని ఏమడిగాడంటే, యేసయ్యా మీరే నడవగలుగుతారా, నేను కూడా నడవచ్చు అంటే, రా అన్నాడు దేవుడు. నువ్వు నమ్ముతున్నావు కదా, నడవాలని ఆశపడుతున్నావు కదా, ఆచావు అన్నాడు. విచిత్రం ఏంటంటే నడవడం మొదలెట్టాడు. ఎక్కడి నుండి? ఓడ నుండి అడుగు బయటికి పెట్టి, ఆ పడవ నుండి అడుగు బయటికి పెట్టి వస్తూ 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 ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ ఒక మాటను మనం చాలా జాగ్రత్తగా విందాం. 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. నన్ను రక్షించుము అని కేకలు వేశాను. యేసును చూస్తున్నంత వరకు ఆయన భయపడలేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరిని చూసేంత వరకు? యేసయ్యను చూసేంత వరకు ఆయన భయపడలే. కానీ మధ్యకు వచ్చేపాటికి ఏం వినపడిందంటండి? గాలి శబ్దము. దానికి ఏమయ్యాడు? భయపడిపోయి మునిగిపోవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని ఏ విశ్వాసం అంటారు శివారెడ్డి? అడప. నువ్వు నిలబడితే ఖచ్చితంగా నిలబడు, నువ్వు నిలబడలేకపోతే వెనక్కి వెళ్ళిపో. అవునా? విశ్వాసమైన యాత్రలో నేను నడుస్తానని మధ్య వరకు వచ్చి వాటిని వీటిని చూచి వాటిని వీటిని విని నువ్వు మునిగిపోతే అక్కడ యేసయ్యను రక్షించడానికి ఇప్పుడు ఎవరు ఉండరు. చూడండి, విశ్వాస జీవితంలో మనం ఎంత బలంగా ఉంటామో సాతాను పని అంత బలహీనము చేయడమే. అంత బలహీనము చేయడమే. అర్థం చేసుకోండి దేవుని మాట. నువ్వెంత బలంగా ముందుకు సాగుతావో సాతాను ఏం చేస్తుంది? అంతే బలంగా నిన్ను లాగాలని చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ కుటుంబంలో ఒక అద్భుతం కొరకు నువ్వు చూస్తున్నావు, ఆశ్చర్య కార్యము కొరకు చూస్తున్నావు. ఎవరో వచ్చి ఆడ జరుగుతుందక్క, మొన్న వాళ్ళు అట్టనే పెట్టి వాళ్ళు అట్టనే చేసిని ఏమి జరగకపోయే అనేపాటికి ఏమైపోతుంది? నీ విశ్వాసం ఏమవుతుంది? అట్టనా అని అనుకుంటాం. కానీ వాళ్ళకి జరిగితే ఏం జరగకపోతేమి, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నా జీవితంలో కార్యసిద్ధిని చేయగలిగిన వాడు అనే విశ్వాసము నీకుందా? మళ్ళీ నీ యాత్ర పేరేంటో తెలుసా? విశ్వాస యాత్ర. ఏ వెలుగు? అడప దడప వెలుగు. అసలు నిజంగా చెప్పాలంటే బైబిల్లో యేసయ్య తర్వాత నీటి మీద నడిచిన అనుభవం పేతురుకే. కానీ ఇంకా యేసయ్యను చేరుకుంటున్న సమయంలో ఏమైందంట? ఏం చూశాడు? గాలి శబ్దములు అవి చూసి భయపడిపోయి, బాబోయ్ నేనేనా? ఇన్ని అడుగులు వేసినోడు భయపడలే, ఇప్పుడు 2 అడుగులు వేస్తే సొమ్మేమైనా పోద్దా? చాలామంది విశ్వాస జీవితాలు అంతే. దేవుడు నువ్వు అడిగిన దానికి ఒక కార్యము చేయాలి అని తలపెట్టాడు, అది దగ్గరలో ఉంది. ఆ దగ్గరికి వచ్చేప్పటికి ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు ఏం చేస్తున్నావు? ఏడ జరుగుతుందిలే బా, దేవుడు కూడా కనికరించుకున్నాడు, ఏడవుతుందిలే. అందుకే క్రైస్తవులా మనము ఓపికతో ఉండాలంట. చెప్పండి, ఏముండాలి మన దగ్గర? ఓర్పు, సహనం ఉండాలి. రైలు ఎక్కాలి 10 గంటలకు, ఏదో జరిగి రైలు 11 గంటలకు అని చెప్పారు అంటే 1 గంట ఆలస్యం. మన జీవితాలు ఎటువంటివంటే 10:45 నిమిషాల వరకు చూసి 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 ట్రైన్ కాకపోతే బస్సుకు పోతా అని ఏం చేస్తున్నావు? నువ్వు రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఆటో ఎక్కి కేవీఆర్ కాలేజ్ దగ్గరికి వచ్చేపాటికి రైలు వచ్చింది. ఇటు పోవాలో అర్థం కాదు, అటు పోవాలో 45 నిమిషాలు ఎదురు చూచిన నీవు ఇంకొక 15 నిమిషాలు ఎదురు చూచింటే నీ ప్రయాణము సాఫీగా
సాగకపోనా మనిషికి ఏం లేదండి, ఓర్పు లేదండి, సహనము లేదండి. చిరాకు పడిపోతాం మనం. ఏం పడిపోతాం? చిరాకు పడిపోతాం. చిమ్మలాడుతూ ఉంటాం. ఎవరి మీద? భర్త మీద, పిల్లల మీద, ఇంక అన్ని ఇచ్చిన దేవుని మీద కూడా చిరుచిరులాడుతుంటాం. మనమేం తక్కువలమా? చెప్పండి, అవునా కదా? దేవుణ్ణే ఇట్లాంటి వాడిని ఇచ్చినావు, ఇట్లాంటి దాన్ని ఇచ్చినావు, ఇట్లాంటి పిల్లల్ని ఇచ్చినావు. నీ బుద్ధి ఏందో నీ పిల్లలకి అదే బుద్ధి వచ్చింది, నీ రూపం ఏంటో నీ పిల్లలకి అదే రూపం వచ్చింది. ఇంకా బుద్ధులు ఏమైనా పక్క నుంచి అంటుకున్నాయా? ఏమైనా కరోనా వేదా పక్క నుంచి పక్కన అంటుకోవడానికి? ముద్దు వచ్చే ముద్దు పెట్టుకుంటావు, ముద్దు రాకపోతే కసిరించుకుంటావు. ఇది మన బతుకు. ముద్దు వస్తే నాకుతావు, లేకపోతే భౌ 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 అంటావు. పేతురు గారు ఆశ గొప్పదే, ఎవరితో? యేసుతో ఉండాలని. కానీ మధ్యలో ఏమొచ్చింది? అడప దడప. ఎప్పుడైతే నేనేనా అనే మాట వచ్చిందో, ఈ శబ్దాలేనా అనే వాటి వైపు చెవి వెళ్ళిందో, దృష్టి ఎవరి నుంచి మళ్ళిందంటండి? దేవుడి నుంచి మళ్ళింది. ఎప్పుడైతే దేవుని నుంచి నీ దృష్టి మల్లుతుందో నీకు జరిగే ప్రమాదం అంతా ఇంత కాదు. జాగ్రత్త. అందుకే నువ్వు అడప దడప వెలుగుతో ఉండకూడదు. అంటే ఆగి ఎలిగే వెలుగుతో ఉండకూడదు. ట్యూబ్ లైట్లు ఎంతమంది తెలుసు? ట్యూబ్ లైట్లు. ట్యూబ్ లైట్కి దేనికి? అప్పుడప్పుడు ఒక జబ్బు వస్తుంది. ఏంటో తెలుసా? ఎలుగుతుంది, ఆగుతుంది, ఎలుగుతుంది, ఆగుతుంది, ఎలుగుతుంది. దాని ప్రాబ్లం ఏంటి? స్టార్టర్. ఒక్కోసారి స్విచ్ చేయగానే ఏమవుతుంది? దబ్బని వెళ్ళిపోతుంది. ఒక్కోసారి కొట్టుకుంటూనే. ఇప్పుడు ఇలా కొట్టుకుంటున్న దాంట్లో నువ్వు వంట చేయమంటే చేస్తావా? చేస్తాను అనుకున్నా కారమో ఉప్పో కూర ఉడుకో ఏదోటి అంటే ఎంత ప్రమాదమో చూడండి. ఈరోజు నీవు కూడా ఆగి ఎలిగే విశ్వాసములో ఉంటూ ముందుకు సాగితే చాలా ప్రమాదాలను ఎదుర్కోక తప్పదు. అందుకే క్రైస్తవులుగా మనకేముండకూడదంట? అడప దడప వెలుగు ఉండకూడదు. ఇప్పుడు పేతురు ఉరికాడు, దురుకువాడు కనుక యేసు వల్ల నేను కూడా నీటి మీద నడవాలి కనుక నడిచాడు. అలా నడిచి వెళ్ళిపోయింటే గొడవ లేకపోను. 30వ వచనానికి వచ్చేవాడికి ఏం జరుగుతుంది? గాలిని చూచి భయపడ్డాడు. He was afraid by hearing the sound of wind. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? మనం కూడా మధ్యలో వచ్చే దాన్ని బట్టి భయపడతలే? అలా భయపడి దేవుడు అనుగ్రహిస్తున్న కృపను నువ్వు పొందుకోక దూరం అయిపోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. కనుక ఫస్ట్ వెలుగు పేరేంటి? అడప 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 దడప వెలుగు. రైట్. రెండో వెలుగు ఏంటో తెలుసా? స్వతంత్రత వెలుగు. ఏ వెలుగు? ఒక్కోసారి మనిషికి స్వతంత్రత చాలా ఉంటుంది, చాలా ఉంది అని దాన్ని ఎప్పుడు కూడా అధిగమించకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నాను? స్వతంత్రము చాలా ఉంది అని స్వతంత్రాన్నే అధిగమించకూడదు. అది ఎంత స్వేచ్ఛ ఇచ్చిందో, ఎక్కడి వరకు ఇచ్చిందో, ఎందుకు ఇచ్చిందో గ్రహించి దానిలో ముందుకు సాగాలి. దానిలో ముందుకు సాగాలి. ఇదే పేతురు జీవితంలో స్వతంత్రం చాలా ఇచ్చాడు దేవుడు. చూద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 23 వరకు. మీటింగ్ అయిపోయిందంట. ఏమైపోయింది? నా మీటింగా నీ మీటింగా? యేసు ప్రభు వారి మీటింగ్ అయిపోయింది. యేసు ప్రభు వారి దగ్గర ఉన్న ఒక లక్షణం ఏంటంటే, ఎరా మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగే ఒక అలవాటు ఉంది. ఎవరికి? మనిషికి కాదు. ఎవరికి? చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఎక్కడ మీటింగ్ పెట్టాక ఏమ్మా ఏమన్నారమ్మా అన్నాను అనుకో,
ఈయనకేం పొద్దుముగ్గులు ఇట్లా అడుగుతుంటాడు అనుకుంటారు కదా. ఈ గుణం ఎవరిదో తెలుసా? యేసయ్యది. తెలుసుకోవడంలో తప్పు లేదు కదా. అక్కడ దేవునికి మహిమ రావాలంటే తెలుసుకోవాలి. దానిని బట్టి ప్రభా అల్పుడైన నన్ను నువ్వు వాడుకున్నందుకు నీకు వందనాలనైనా అని కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి అవకాశము ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు శిష్యులందరితో అన్నాడంట, నా గురించి జనులు ఏమనుకుంటున్నారు చెప్పండి. జనులు నా గురించి ఇప్పుడు చదువుదాం. 13వ వచనం చదవండి. యేసు ఫిలదెల్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చు యోహాననియు. వారు రిప్లై ఇస్తున్నారు. ఏమంటున్నారు? అయ్యా నిన్నేమనుకుంటున్నారు తెలుసా? కొంతమంది బాప్తిసం ఇచ్చు యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏలి అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఇర్మియా అనుకుంటున్నారు, లేకపోతే చెప్పబడిన ప్రవక్తలలో ఎవరో ఒకడివి అని అనుకుంటున్నారు అని చెప్పాడు. అప్పుడు యేసయ్య వెంటనే అడుగుతున్నాడు, అసలు మీరేమనుకుంటున్నారు అనగానే సీమోను పేతురు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు సజీవుడవు, దేవుని కుమారుడవైన క్రీస్తు, దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. చెప్పులు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పారంట? నీవు సజీవుడవు, నీవు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పగా వెంటనే యేసయ్య ఆలోచించకుండా ఏమన్నాడు తెలుసా? పేతురు అనే నీ బండ మీద నా ఇంటిని కడతానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత ధన్యత పొందుకున్నవాడు పేతురు కదా. కానీ వెంటనే ఎక్కడికి 23వ వచనానికి వచ్చేపాటికి 21వ వచనం నుంచి యేసు ప్రభు అనేక విషయాలు బోధిస్తున్నాడంట. దేని గురించి చెప్పనా? 21వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉంటే యేసు ప్రభు వారు పడబోతున్న శ్రమ గురించి, పడబోతున్న స్థితి గురించి ఆయన మాట్లాడుతుంటే పేతురు వెంటనే లేచి 23వ వచనం చదవండి. ఏమంటున్నాడు తెలుసా? అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను నీవు తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. చూసారా? అప్పుడే ఏం పొందుకున్నాడు అక్కడ? నీ బండ మీద నా సంఘమును కడతా. స్వతంత్రం అక్కడ వరకు ఓకే. బియాండ్ వెళ్తున్నాడు. ఇప్పుడు ఏమవుతున్నాడు? దానికి మించి ఏంటది? ఇవి ఏవి నీకు జరగకుండా ఉండును గాక. యేసయ్య పేతురు వైపు చూసి అన్నాడు, సాతానా నా నుండి తొలగిపో, నువ్వు నాకు అడ్డు బండవయ్యావు అంటాడు. ఇక మన భాషలో చెప్పాలంటే పేతురునే. 22వ వచనం చదవండి. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, పేతురు ఇంకేం చేస్తున్నాడో తెలుసా? యేసయ్య చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది మీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలుగదని, అది ఎన్నడూ నీకు కలుగదని ఆయనను గద్దింపసాగెను. అంటే దేవుణ్ణే గద్దించేంత స్థితి. స్వతంత్రం చూసారా? స్వేచ్ఛ చూసారా? చాలా ఎక్కువైపోయింది. ఇంకా మీకు అర్థమవడానికి చెప్తా. మీరు కొంతమంది నాకు నీతి బోధలు చేస్తూ ఉంటారు. ఎక్కడ? నీతి బోధ చేసేవాడు నీతి బోధ వినవలసిన పని నీతో చెప్పించుకునేంత స్థితిలో కాపరి లేడు. కాపరి నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎంత మాట్లాడాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇప్పుడు ఎవరిని గద్దిస్తున్నాడంటే ఇక్కడ చెయ్యి పట్టుకుని
నీకు అది అసలు ఏమన్నాడు దేవుడు? చూద్దాం 21వ వచనంలో. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. దేవునికి స్తోత్రం. శిష్యులను ఏం చేస్తున్నాడు? బిల్డప్ చేస్తున్నాడు. ఒరే నాయనా, నా సమయము సమీపించబడింది, నన్ను ఇలా చేయబోతున్నారు, నేను ఇలా అవ్వబోతున్నా. అయితే చనిపోయినప్పటికి 3వ దినమున నేను తిరిగి లేపబడతానంటే పేతురు వెంటనే ఏమంటున్నాడు? ఆయన చేయి పట్టుకొని ప్రభువా, నువ్వు ఊరుకోనైనా, ఏం మాట్లాడుతున్నావు? ఇట్లాంటివి నీకేమీ జరగకుండా ఉండును గాక, అలాంటి దూరం అవ్వును గాక. అంటే ఎవరి చిత్తాన్ని అక్కడ చెప్పండి? దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నాడా లేదా? అప్పుడు దేవుడు గ్రహించాడు, ఇది పేతురు మాట్లాడుతుంది కాదు, పేతురులో ఉన్న దయ్యం. అంటే స్వతంత్రం ఎంత ఎక్కువ అవుతుందో మనిషికి, దాన్ని వాడినంత వరకు వాడకపోతే నీలో తిష్టేసేది దయ్యమే. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. చెప్పబడిన వెలుగులో మేము ఏ వెలుగులో ఉన్నామో మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోగలిగిన కృప మీరు దయచేయండి. సరిచేసుకుని ఆ 4వ అగ్ని చేత, మంట చేత, వెలుగు చేత నింపబడే కృప దయచేయమని, ఈ కడవరి దినాల్లో, ఆఖరి దినాల్లో నీ కొరకు ప్రజ్వలింపబడే కృప మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో వారిని మీరు దర్శించండి ప్రభా. పిరికివాడైన పేతురు, దుడుకి పేతురు ఆఖరికి ఏమి పొందుకున్నాడో దాన్ని మేము పొందుకోగలిగిన కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.